జర్నలిస్టుల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఏపీడబ్ల్యూజే నిరంతరం పోరాడుతోందని జిల్లా అధ్యక్షులు అంజిబాబు స్పష్టం చేశారు. ఏపీడబ్ల్యూజే 70వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ఆర్&బి గెస్ట్ హౌస్ లో యూనియన్ పతాకాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ 1957వ సంవత్సరంలో ప్రముఖ పాత్రికేయులు మాణికొండ చలపతిరావు స్థాపించిన యూనియన్ కు సుమారు 70 సంవత్సరాల ఘనమైన చరిత్ర ఉందన్నారు. నాటి నుంచి నేటి వరకు జర్నలిస్టుల ఐక్యతను కాపాడుతూ ప్రభుత్వం నుండి రావాల్సిన హక్కులు, రాయితీలను సాధించడంలో ఏపీయూడబ్ల్యూజే అలుపెరగని పోరాటం చేస్తోందని గుర్తు చేశారు. ఎన్నడూ ప్రభుత్వాలకు లొంగిపోకుండా ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటాలు చేసి డిమాండ్లను సాధించడంలో యూనియన్ ఎల్లప్పుడూ ముందుంటోందని పేర్కొన్నారు. అక్రిడిటేషన్ల జారీలో ఎదురయ్యే సమస్యల పరిష్కారంతో పాటు చిన్న పత్రికలు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం గళమెత్తుతోందని తెలిపారు. కార్యక్రమం అనంతరం జర్నలిస్టుల సమస్యలు, పలు న్యాయమైన డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ పల్లంరాజు, ఉపాధ్యక్షులు సురేష్, గోపిలతో పాటు జర్నలిస్టులు రాజు, సుధీర్, మోహన్, జి శ్రీను, ప్రసాద్, పి శ్రీను, కరుణాకర్, రఘు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఐక్యతతో పాటు జర్నలిస్టులకు రావాల్సినటువంటి హక్కులు, అలాగే పలు రకాల రాయితీలు కూడా ప్రభుత్వం నుంచి సాధించడంలో ఏపీడబ్ల్యూజే ఎప్పుడు నిరంతరంగా కూడా పోరాటాలు చేస్తూనే ఉంది. ఎప్పుడు కూడా ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ కూర్చోకుండా ప్రభుత్వాన్ని మెడలు వంచి చాలా సందర్భాల్లో అయితే ఏపీడబ్ల్యూజే అనేక పోరాటాలు చేసి జర్నలిస్టుల హక్కులు సాధించడంలో ముందని చెప్పవచ్చు. అలాగే అక్రిడిటేషన్ల విషయంలో కానీ, అలాగే చిన్న పత్రికలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వీళ్ళకి హక్కుల సాధనలో కూడా ఏపీడబ్ల్యూజే ఎప్పుడు ముందుంది. అయితే ఇప్పుడు 70 సంవత్సరాల కాలంగా సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి ఏపీడబ్ల్యూజేలో సభ్యులుగా ఉన్న వాళ్ళందరూ కూడా పూర్తి క్రమశిక్షణతో ఉండి యూనియన్కి ఎప్పుడు కూడా కట్టుబడి, యూనియన్ చెప్పే ఏ పనైనా సరే జిల్లా వ్యాప్తంగా కానీ, మండల వ్యాప్తంగా కానీ కంటిన్యూగా చేస్తూ ప్రభుత్వం మీద ఏ విధమైన పిలుపునిచ్చినప్పటికీ కూడా యూనియన్ ఆదేశాల మేరకు వాటిని కొనసాగించడం జరుగుతుంది. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఏపీడబ్ల్యూజే ఎప్పుడు కూడా పోరాటం చేయడంలో ముందుంటుందని చెప్పి తెలియజేస్తూ జిందాబాద్ జిందాబాద్.